హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మా అమ్మ లంచ్ లోకి వచ్చేసి పెసరపప్పు చారు చేసిందండి. ఉట్టి పెసరపప్పు చారు ఏం తినబుద్ది చెప్పండి. దీనికైతే నేను కాంబినేషన్ గా క్యాబేజీ 65 చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు చూడండి నేను ఎలా చేశాను. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసిన క్యాబేజీ అయితే తీసుకోవాలండి. ఇందులోకి అయితే 2 స్పూన్ల శనగపిండి, అలానే 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే బీప్ పిండి కూడా తీసుకొని అయితే ఫస్ట్ అయితే ఇలా శనగపిండి అని కార్న్ ఫ్లోర్ పట్టేలాగా కలుపుకోవాలండి. ఇందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలండి. వీటిని అయితే మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా ఒకసారి కలిపి సరిపోతే లైట్ గా అయితే వాటర్ అయితే యాడ్ చేయండి. ఎందుకంటే మన క్యాబేజీలోనే వాటర్ ఉంటాయి. వన్స్ కలిపేసినాక వేడి వేడి నూనెలో వెంటనే అయితే వేసేయాలండి. లేకపోతే వాటర్ ఎక్కువ తీసేసుకొని ఇదైతే ఆయిల్ అయితే పీల్చిద్ది. ఇంక ఇలా హై ఫ్లేమ్ మీద అయితే వేయించుకునండి. త్వరగా వేగిపోతే అలానే ఆయిల్ ఏం పట్టకుండా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి. ఇగో చూసారా, ఇక్కడ నాకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి ఇదైతే తీసేస్తున్నాను. లైట్ గా అయితే పైన ధనియాల పొడి కూడా జల్లుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. బాయ్ అండి.